హలో అండి. మిమ్మల్ని బాగున్నారా? నేను మీ శారద. వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్. ఇవాల్టి స్పెషల్ మటన్ ఫ్రై. నేను నా స్టైల్లో మటన్ ఫ్రైని ఎలా చేస్తానో చూపిస్తానండి. రెగ్యులర్గా మనం ఎక్కువగా చికెన్ ఫ్రైనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. మటన్ ఫ్రై అనేది చాలామందికి ఇష్టం కూడా ఉండదు. బట్ నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డెఫినెట్గా అందరికీ కూడా నచ్చుతుంది. దానికోసం ముందుగా మటన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని వాష్ చేసుకున్న మటన్ని వేసేసుకుని మటన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ పట్టినవి. ఇప్పుడు అందులోకి పసుపు, ఒక స్పూన్ వరకు కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసేసి మనం ఒక 5-6 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. మటన్ అనేది ముదురుగా అనిపిస్తే కనుక ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా రానిస్తే సరిపోతుందండి. ఇలా ఉడకపెట్టుకున్న మటన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి. ఇలా ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక గుప్పెడు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం బాయిల్ చేసుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. మనం ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్లో బాగా కలుస్తుంది కదా, అందుకు. ఇప్పుడు మనం మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మటన్ బాయిల్ చేస్తున్నప్పుడు ఒక స్పూన్ కారం వేసాం కదా. ఇప్పుడు ఇంకొక స్పూన్ కారం, ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మటన్ అనేది ఫ్రై చేసుకుంటే ముక్కకి ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, నాకు ఇక్కడ ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇది మనకి సాంబార్లోకైనా, సైడ్ డిష్గా అయినా, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఒక్కసారి నా ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మటన్ ఫ్రైని కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.